మొన్న మధ్య నేను చైనా ఉడిది ప్రెజర్ గన్ కొన్నాను. అదైతే ఇప్పుడు సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. అసలు ఆ వాటర్ రావట్లేదు, లాక్కోలేకపోతుంది పంపు. అసలు ఏమైంది ఏంటన్నది ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేద్దాం. దీనికి ఒక 10 స్క్రూలు వరకు ఇచ్చాడు. మ్యాక్సిమం అవన్నీ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని పై క్యాప్ అయితే కొంచెం స్లోగా తీసుకోవాలి, ఎందుకంటే మనకి ఇది ఎప్పుడు ఫస్ట్ మనం ఎప్పుడు ఓపెన్ చేయలేదు. ఇప్పుడు మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. లోపల ఉన్న మిషనరీ మళ్ళీ చేంజ్ అయిపోతే మళ్ళీ దాన్ని పెట్టడం మనకు కొంచెం ఇబ్బంది అవుద్ది. జాగ్రత్తగా తీసుకోవాలి. సేమ్ ఎలా ఉందో ఒకసారి చూసుకుంటే మళ్ళీ సేమ్ బిగించేటప్పుడు మళ్ళీ అలా బిగించవచ్చు అనమాట. మనం ఏదైనా ఓపెన్ చేసేటప్పుడు అంతే సేమ్. అండ్ వీళ్ళకి పెద్ద వారంటీలు గ్యారంటీలు కూడా ఏమి ఉండవు. కాబట్టి నేను ఓపెన్ చేస్తున్నాను. మ్యాక్సిమం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, చిన్నదే ప్రాబ్లం అండి. ఏమైందంటే ఈ వాటర్ లాక్కోవడానికి ప్రెజర్ పంప్కి ఇక్కడ స్క్రూలు ఇచ్చాడు కదా, 2 స్క్రూలు మోటార్ పక్కన. అవి కొద్దిగా సరిగ్గా టైట్ పట్టుకోలేదు, ఓపెన్ అయిపోయింది అన్నమాట ప్రెజర్ లాక్కునేటప్పుడు. దాన్ని మనం ఫిక్స్ చేయాలి ఇప్పుడు. అండ్ ఆ గ్యాప్లోంచి అది ఎయిర్ లాగేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి వాటర్ ప్రెషర్ రావట్లేదు అన్నమాట. దాన్ని ఫిక్స్ చేస్తే సరిపోద్ది. అదేం పెద్ద కంప్లైంట్ ఏం కాదు, చిన్నదే మనం చేసుకోవచ్చు ఇది. అండ్ ఈ వస్తువు అయినా సరే మనకి ఎప్పుడైనా రిపేర్ వచ్చిందంటే మ్యాక్సిమం అది ఇంకా పనికిరాదు, ఇంకా పాడేయడం తప్ప అన్న టైం మనకు అనిపించిందంటే ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసామనుకో ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. పోతే పోద్ది, లేకపోతే దాన్ని మనం రిపేర్ చేయగలుగుతాం. కాబట్టి తెలిసినా తెలియకపోయినా మ్యాక్సిమం చాలామంది ఒకసారి ట్రై చేయండి, ఏ వస్తువు అయినా సరే. మ్యాక్సిమం ఇంకా వేరే టెక్నీషియన్తో ఏమైనా చేయించుకోగలిగే పాసిబిలిటీ ఉన్నాయి అనుకో, అప్పుడు వాళ్ళకి ఇచ్చినా పర్వాలేదు. కానీ ఇలాంటివి ఏంటంటే ఎవరో చేసేవాళ్ళు ఉండరు బొమ్మన, చిన్న చిన్నవి పైగా ఇవి జస్ట్ ఒక ట్రై చేయడం అలాగా అయితే సక్సెస్ అయిపోద్ది. మెకానిక్లు వస్తేనేవారు కదా, ఏదో ఒకటి ప్రయోగం చేస్తూనే అవుతారు. మనకు రాదు అని ఏది అనుకోకూడదు, ఏదైనా సరే ఫస్ట్ ప్రయత్నించాలి, ఆ తర్వాత అది కంపల్సరీ అవుతుంది. లైట్గా బిగించైతే చూశాను, కానీ అయినా సరే ఆ గ్యాప్ ఫిల్ అవ్వట్లేదు. మ్యాక్సిమం ఇంకా దీనికి ఏమైనా ఫేవ్ బాండ్ లాంటిది కానీ ఏమైనా గమ్ వేయాలి. మన వాళ్ళు ఏమైనా పంపిస్తాను గమ్ తీసుకురావడానికి. అండ్ దీనికైతే చాలా చిన్న డీసీ మోటార్ ఇచ్చాడు. అండ్ ఇది మ్యాగ్నెటిక్ మోటార్ టైప్ మాట. అండ్ మనం దీనికి స్క్రూస్ టైట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ అదేం పెద్ద ఆ గ్యాప్ అయితే ఫిల్ అవ్వట్లేదు. మధ్యలో గ్యాప్ ఉంది కదా, నేను స్క్రూ బిగించి తిక్కిన, అదైతే ఫిల్ అవ్వట్లేదు. ఆ మాత్రం గ్యాప్ ఉంటే అందులోంచి ఎయిర్ లాగేసుకుంటుంది అనమాట. అది ఎయిర్ లాక్కోవడం వల్ల మనకు వర్క్ అవ్వట్లేదు. మన గ్యాప్ని ఫిల్ చేస్తే సరిపోద్ది ఇప్పుడు. అయితే ఆ గ్యాప్లో ఏదైనా గమ్ వేయడమో ఏదో చేయాలి. మనల్ని కస్టమర్ని పంపించాను గమ్ తీసుకురావడానికి. ఫెవిబాండ్ గమ్ లేదంట, కస్టమర్ షాప్ దగ్గరికి వెళ్ళాడు. ఇంకా ఇది అనాబాండ్ ఫ్లెక్స్ గమ్ ఉంటుంది కదా, అదొకటే ఉందంట. ఇప్పుడు ఇంకా అర్జెంట్ కాబట్టి మనకి ఇంకా తీసుకోవడమే. మళ్ళీ మనం పెద్ద ఎక్కువ షాప్లోనే ఏరియాలో లేము, బాగా లోపల కొన్నాను నేను. ఇంకా గమ్ తెచ్చామని చెప్పాను. అదేని 3 పిన్ టాప్ ఇంకా సామాన్లు కావాలి ఏసీకి, బర్న్ అయిపోయినాయి అన్నమాట ఇవన్నీ. అవి కూడా అలా తెచ్చుకోమన్నాను, ఇంకా బిగించేసి ఇచ్చేద్దామని. అండ్ ఈ ప్రెషర్ పంప్ అయితే ఛార్జింగ్ కూడా పర్లేదు, మనకి ఒక ఏసీకి అయితే సర్వీస్ చేసుకోవడానికి సరిపోతుంది. అంటే ఒక బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయినా వెంటనే నేను ఇంకో బ్యాటరీ పెట్టేసుకుంటున్నాను. ఒక బ్యాటరీ వచ్చి ఒక 1/2 అవర్ అలా వస్తుంది, సరిపోతుంది మ్యాక్సిమం. మరి ఎక్కువ ఛార్జింగ్ ఏమి రాదు, అంటే ఇంక ఛార్జింగ్ అయ్యి కదా ఇంకా అలాగే ఉంటాయి. పర్లేదు, ఛార్జింగ్ అట్టయితే పర్లేదు. ప్రెషర్ కూడా పర్లేదు, మరీ హెవీగా ఏమి రాదు, కానీ సరిపోద్ది, పర్లేదు. అండ్ మనం మరీ హై ప్రెషర్ పంప్ యూజ్ చేసినా మనకి పట్టుకెళ్ళడానికి గట్రా కూడా కష్టంగా ఉంటుంది దాన్ని. ఏంటంటే అయితే బాగుంటుంది. గమ్ తీసుకొస్తాను, ఈ ఫిల్ చేస్తున్నాను, చూసారా గ్యాప్ ఉంది చూసారా, ఆ గ్యాప్లోనే మాట. దానివల్ల ఎయిర్ లాగేసుకుంటుంది అది. ఆ గ్యాప్ మనం ఇప్పుడు ఆ గమ్ వేసి ఫిల్ చేసేస్తే సరిపోతాయి. అండ్ మొత్తం రౌండ్గా అంటించుకుంటూ వెళ్ళిపోవడమే. ఇటువైపు బ్యాక్ సైడ్ ఇంకొకవేళ బ్యాటరీస్ బాగానే ఉండి ఎప్పుడైనా ఇలాంటివి కానీ మీ దగ్గర ఉండి ఇలాంటి ప్రాబ్లం వస్తే మాత్రం ఇలా అంటించుకోవచ్చు. వాటర్ సరిగ్గా రావట్లేదు, మెషిన్ మాత్రం సౌండ్ వస్తుందంటే ఇదే ప్రాబ్లం ఉంటుంది మ్యాక్సిమం. ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను తెలుస్తుంది. అండ్ మనకి మిషనరీస్ పాటలు కావాలని ఏమైనా గుమ్మం దొరకవు మనకి, కాబట్టి మ్యాక్సిమం వీటిని మనం ఇలా రిపేర్ చేసుకోవడమే బెస్ట్. అనేది పెద్ద కంప్లైంట్ ఏం కాదు, జస్ట్ గ్యాప్ వల్ల. అండ్ స్క్రూస్ కూడా ఎంత టైట్ చేసినా టైట్ పట్టుకోవట్లేదు మెయిన్, అదొకటే దెబ్బ కొట్టాడు ఇది తయారు చేసినాడు అడగని.
మ్యాక్సిమం మిస్ చేయనదే ఇది. కాకపోతే ఇక్కడ ఇండియన్ది ఉందండి లాగిన్. మరి మామూలు తయారు చేస్తుంటారు అంటే సేమ్ ఆ మోడల్కి ఇలాగ దించినోడైతే స్టార్టింగ్ చేయనోడే దించాడు దీన్ని. మనకి ఫోన్లో గట్టా వచ్చేది కదా చైనా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లో, సేమ్ అదేమంటది. అండ్ కొంచెంసేపు ఇలాగా టైట్గా ప్రెస్ చేసి పట్టుకోవాలి, లేకపోతే మళ్ళీ గమ్ము ఊడిపోద్ది అనమాట. ఇది గమ్ము ఊడిపోయిందంటే మళ్ళీ దాన్ని గోకి మళ్ళీ అండించాలంటే మనకు అయిపోద్ది ఇంకా పండగ. అటు కొంచెంసేపు అలా టైట్గా పట్టుకున్నాను. ఒక 2 minutes అలా పట్టుకుంటే సరిపోద్ది. అండ్ దీనికి ఆ స్ప్రింగ్ గట్రా ఉన్నాయి కదా రెడ్ స్విచ్ దగ్గర, ఆ స్ప్రింగ్ రెడ్ స్విచ్ ఇంక ఈ మోటరు ఇంకా వీటితోనే అన్నమాట ఇది వర్క్ అయ్యేది. ఇంక ఇందులో పెద్ద సామాన్లు కూడా ఏమి ఉండవు, చాలా చిన్న మోటార్స్ ఇవన్నీ. అండ్ మళ్ళీ ఆ స్ప్రింగ్ పెట్టేటప్పుడు మాత్రం కొంచెం చూసుకొని పెట్టాలి, ఎందుకంటే అది తీయడం గట్రా ఎలా ఉందో చూసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇదైతే మ్యాక్సిమం ఇంకా ఆరిపోతుంది, ఇంకా బిగించేద్దాం. చాకెట్ కూడా తెప్పించాను, వాళ్ళకి చాకెట్ కలిపింది బల్లి లోపల దూరడం వల్ల. లాస్ట్ టైం మనం ఒక వీడియో పెట్టాం, ఆ వీడియోలో ఉంటుంది మొత్తం బోర్డులోకి గట్టా బల్లీలు దూరిపోయి ఏసీ ఒకళ్ళు కాలిపోయింది కదా, వాళ్ళది ఇది వాళ్ళ ఇంటి దగ్గర చేస్తున్నప్పుడే. అండ్ ఆ వీడియో ఒకటి ఇదొకటి అలా సపరేట్గా పెట్టాను. ఇంకా ఆ వీడియో కూడా బాగుంటుంది. ఇంకా బోర్డు బాగానే బర్న్ వాళ్ళది వేసి ఇంకా అయిపోయింది. ఇది పెట్టి బిగించేస్తున్నాను. సేమ్ యాస్టీస్ మనం ఇందాక పెట్టాము అలా పెట్టేసుకోవడమే. ఎల్లు గట్ట ఏమన్నా బయటకు రాకుండా చూసుకొని ఫిక్స్ చేసుకోవడమే. మళ్ళీ వైర్స్ కట్ అయిపోతాయి, మళ్ళీ డబుల్ పని అవుద్ది మనకి. జాగ్రత్తగా పెట్టుకొని స్క్రూస్ బిగించేసుకుంటే సరిపోద్ది. అండ్ ఒకసారి బటన్ కూడా చెక్ చేసుకోవాలి, అంతా బిగించిన తర్వాత మళ్ళీ అది స్ప్రింగ్ తప్పిపోయిందంటే మళ్ళీ బటన్ ప్రెస్ అవ్వదు. అండ్ మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు, తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకున్నా పర్లేదు, అందరూ చేసుకుంటున్నారు కొంతమంది. అదే హ్యాపీగా ఉంది నాకు, కొంతమందికి యూజ్ అవుతుంది మనం చేసే వీడియోస్. అండ్ అలాగే మీరు అందరూ కొంచెం సపోర్ట్ చేస్తే మాత్రం నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయగలుగుతాను. నాకు ఇంకా కంప్లైంట్స్ రిపేర్స్ అన్నీ ఉన్నా సరే మీకోసం అని చెప్పి చేస్తాను, ట్రై చేస్తున్నాను నేనైతే మాత్రం. అండ్ ఈ వీడియోస్ ఎడిట్ చేయడానికి కూడా నాకు పెద్ద ప్రాక్టీస్ గట్రా ఏం తెలియదు కాబట్టి ఒక నైట్ అంతా 12 గంటలు 1 గంట 2 గంటల వరకు కూడా వీడియో చేయాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు కూడా నేను దీనికి వాయిస్ ఇవ్వడానికి 1 గంట 2 అయిపోయింది ఇప్పుడు టైము. మా పిల్లోడు ఎడుతున్నాడు, అని పట్టుకొని కూర్చున్నాను, వీడియో చేస్తున్నాను. మీరు అందరూ కొంచెం ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ కొట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నా కష్టాంతంగా ఫలితం వచ్చినట్టే. కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇదైతే మ్యాక్సిమం బిగించేస్తున్నాను. అండ్ మన వీడియోస్ చాలామంది స్కిప్ చేసి మరీ చూస్తున్నారు, కొంచెం అలా చూడకుండా ఉండడానికి ట్రై చేయండి. 60% మంది అలాగే చూస్తున్నారంట, యూట్యూబ్ మమ్మీ చెప్తుంది. అయితే ఇది కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను గన్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. కొంచెం పైన డస్ట్గా ఉంది కదా, కింద క్లీన్ చేస్తుంటే మనం ఎలా వస్తుందో. ఓకే, మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను, చూడండి. బాయ్.